అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అది ఎక్కువ శాతం మీకు ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి, ఆధ్యాత్మిక వ్యక్తులు వారి యొక్క కలయిక, అలాగే దాంతోపాటుగా దైవ సంకల్పానికి సంబంధించి ఏదైనా భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకునే విధానంలో కావచ్చు, లేకపోతే ముఖ్యమైన అంశాల కొరకు ధనాన్ని, ఇలాంటి వాటి కొరకు ధనాన్ని డొనేట్ చేయడం, ఖర్చు పెట్టడం, అలాంటి ప్రదేశాలు సందర్శించడం, అలాంటి వ్యక్తుల యొక్క సంకల్పంతో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మానసిక అభివృద్ధి, తర్వాత ఆధ్యాత్మిక అభివృద్ధి పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నూతన విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు చేసే ప్రయత్నాలు అంటే డాక్టరేట్ కానీ, డిలిట్ కానీ, పోస్ట్ డాక్టర్లు కానీ మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించిన లిటరేచర్ అంటే ఏదైనా పేపర్ ప్రజెంటేషన్ కొరకు చేసే ప్రయత్నాల్లో, కొత్తగా పేపర్ ప్రజెంటేషన్ అలాంటి సబ్జెక్టులకు సంబంధించి, ట్రెడిషనల్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ రైటింగ్స్ కానీ అలాంటి వాటి మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దినచర్యలో మార్పుల విషయంలోనూ మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద ధనం అనుకూలంగా వచ్చే అవకాశం లాంటిది ఉన్నప్పటికీ కూడా అది ఆకస్మికంగా ఖర్చే అవకాశాలు ఉంటాయి కనుక సరి అయిన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, ఆల్రెడీ పెట్టిన పెట్టుబడుల మీద లభ్యమైన ధన విషయంలో కానీ తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, దూర ప్రదేశాల్లో వారి విద్యా నిమిత్తం కావచ్చు, ధనాన్ని మీరు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నాలు, ఆ విషయంలో మీరు ఆలోచనలు చేయడం, అలాగే ఇష్టమైన వ్యక్తుల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం, అంటే ఆత్మీయులైన వ్యక్తుల కొరకు విందు వినోదాల్లో పాల్గొనడం కొరకు, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరంగా ఆర్థిక విషయాల్లో దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క గృహ వాతావరణం, అలాగే తల్లి, అలాగే దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి మొదలైన వారితో కలిపి చర్చలు చేయడం, వృత్తిపరమైన అభివృద్ధిలో వారి యొక్క సహాయాన్ని మీరు తీసుకోవడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన ఆదాయ అభివృద్ధి కొరకు కొత్త ఆలోచనలు చేయడం, రావాల్సిన ధనం సమయానికి అందడం బట్టి మీరు వేసుకునే ప్రణాళికలు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వృత్తిపరంగా బాధ్యతలు, గౌరవం, గుర్తింపు, మాట విలువ, వృత్తి చేసే ప్రదేశాల్లో మాట విలువ కూడా పెరిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.